ఉంది. ఒక గట్టి ప్రయత్నం మేము బీసీలకు న్యాయం చేస్తాం, 42% 9 షెడ్యూల్లో చేసి వాళ్లకు రిజర్వేషన్లు మేము చేస్తాం అనేది కూడా ఇంకా కూడా బీజేపీ ప్రభుత్వము ఒక నిర్ణయానికి రావట్లేదు. ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి కూడా మేము గట్టిగా బలంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలకు కూడా ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఏ రిజర్వేషన్లు కూడా కల్పించలేదు. 33% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు కానీ అది ఏది కూడా అమలు కాలేదు ఇప్పటి వరకు కూడా. ఉద్యోగంలో గాని, విద్యలో గాని, వైద్యంలో కూడా గాని మేము కోరుతున్నాం ఏంటంటే మాకు న్యాయం చెయ్యండి, హక్కుగా మమ్మల్ని బీసీలను గౌరవించండి, మా హక్కులు మాకు ఇవ్వమని మేము ఇప్పటి వరకు ఇంకా అడుగుతూనే ఉన్నాం. కనీసం మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు కూడా ఒక వినికిడి వినిపిస్తుంది. దాని వరకన్నా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇట్లానే కాలక్షేపంగా చేస్తూ ఉంటే ఇంతకు ముందు ప్రభుగౌడ్ అన్న చెప్పాడు చైర్మన్ గారు, ఎక్కడికైనా సరే మేమందరం నిలబడతాం, ఢిల్లీలో అయినా సరే నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిజంగానే మేమందరం వస్తాం, ఢిల్లీలో కూర్చుంటాం, నిరాహార దీక్షలు చేస్తాం, మాకు సాధించుకునేదాకా మేము ఉద్యమ పోరాటం చేస్తూనే ఉంటాం. లేదా మర్యాదగా మీరు మాకు మా రిజర్వేషన్లు మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం. అది మా హక్కు, మా డిమాండ్ అని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఢిల్లీ వెళ్ళొచ్చిన బృందానికి కూడా మరొక